హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సండే స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా? నేనైతే మటన్ కర్రీ వండుకుంటున్నాను. ఈరోజు ఆయిల్ పెట్టి కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. కొంచెం మా పొయ్యి మంటలు చిన్నగా మండుతూ ఉంటాయి, స్లోగానే ఎగుతుంది. ఇగో బ్రౌన్ కలర్గా మారుతున్నాయి కదా. కొంచెం బాగా బ్రౌనిష్గా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూను 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నేను 1/2 కిలో మటన్ కర్రీ చేసుకుంటున్నాను. 1/2 కిలో మటన్ తెచ్చుకున్నాను. దానికి 1.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా వేగాలి, లేకపోతే వెల్లుల్లి తాలూకా స్మెల్ వస్తుంది కదా, పిల్లలు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. మటన్ ముందుగానే కొంచెం పసుపు సాల్ట్ వేసి శుభ్రం చేసి ఉంచుకున్నాను. మటన్ అందులో వేసుకొని బాగా వేగించుకోవాలి. ఈ మటన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేయాలి, అంతలా వేయించుకోవాలి మటను. మామూలుగా అందరూ ఇదిగో చూసారా, దీన్ని నల్ల అంటారు. ఇది కొంచెం ఆవేశం ఉబసం అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది తింటే చాలా మంచిదట. ఇవేమో మూలుగులు. మా పాపకు మూలుగులు అంటే చాలా ఇష్టం. చాలా అది పీల్చి ఇంకెంత ఎంజాయ్ చేస్తూ తింటుందో తనైతే. తన కోసం కంపల్సరీ 2 మూలుగులు వేయిస్తూ ఉంటారు ఇతను. చాలా బాగుంటాయి మూలుగులు. చూసారా కర్రీ కొంచెం వాటర్ అంతా కూడా దగ్గరగా వాటర్ అంతా వచ్చింది. ఆ వాటర్ అంతా మగ్గే వరకు ఉంచుకొని అప్పుడు మనం సాల్ట్ కారం అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కారం వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం అలా ఎక్స్ట్రాగా వేయడం నాకు అలవాటు అయిపోయింది. ఏది వేసినా సరే చిన్నది ఎక్స్ట్రాగా వేస్తూ ఉంటాను. మటన్కి అయినా దేనికైనా సరే ఇంకా అలా చేదు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడరు వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను. కర్రీ చేయడం కొంచెం పొయ్యి స్లోగా మనడం వల్ల కొంచెం స్లోగానే అవుతాయి మావి. కుక్కర్లో వండుకుంటే ఇష్టపడరు. మాకు ఎప్పుడు కూడా ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వండుకొని మూత పెట్టుకొని స్లోగా ఉడికించుకుంటాము. ఒక 1/2 అవర్లో ఉడికిపోతుంది. కుక్కర్ అయితే కొంచెం ఆ స్మెల్ వీళ్ళకి నచ్చదు, అందుకని ఎప్పుడు నేను ఇలా కళాయిలోనే వండుతాను. కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేసుకున్నాను ఫైనల్గాన. దీన్ని దగ్గరికి అయిపోయింది చూసారా, ఇలా కర్రీ అంతానా సిమ్లో పెట్టి 1/2 అవర్ ఉంచుకుంటే చాలా మెత్తగా ఉడికిపోద్ది ముక్క. దుమ్ముని వదిలిన ముక్క కూడా స్మూత్గా వచ్చేస్తుంది. చూసారా, నూనె పైకి తేరింది. ఇలా పైకి తేరినప్పుడు ముక్క పట్టుకొని చూస్తే దుమ్మును కానీ ముక్క వదిలేసిందంటే ఉడికిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నా కర్రీ అయితే పూర్తి అయిపోయింది. వీడియో ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఉడకడం అది అంత ఎక్కువ పెట్టలేదు. చూసారా, ఇది చూపించాను కదా ఇందాక నల్ల అని, అది కూడా ఉడికిపోయింది. ఇగో మూలుగు దుమ్ములు కూడా పీలిస్తే చాలా బాగా వస్తుంది లోపల మూలుగు. ఫైనల్గా నా కర్రీ తయారైపోయింది ఫ్రెండ్స్.